హలో హాయ్ అండి అందరికీ. ఒకసారి నా స్టైల్లో పన్నీర్ కర్రీ ట్రై చేయండి. వెజ్ వాళ్ళకైతే చాలా నచ్చుతుంది, నాన్ వెజ్ వాళ్ళు కూడా ఇష్టపడతారు. పన్నీర్ పీసెస్కి ఉప్పు కారం పసుపు కలిపి పక్కగా పెట్టుకోండి. ఒక బౌల్లో ఆనియన్స్ టమాటోస్ ఇట్లా గోలించి పెట్టుకోండి. ఎందుకంటే గ్రేవీ కోసం అండి, మంచిగా ఉంటుంది. మిక్సీ చేసి పక్కగా పెట్టుకోండి. అదే బౌల్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక బౌల్ ఎందుకండి, ఇది ఇందులోనే వాడుకుందాం. ఇట్లా మనం పన్నీర్ పీసెస్ ఉప్పు కారం పసుపు కలిపి పక్కకు పెట్టుకున్నాం కదండి, అవి ఈ బౌల్లో యాడ్ చేసుకొని కొద్దిగా గోలించుకుంటూ పక్కకు పెట్టుకోండి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు చేయండి, లైట్ గోల్డెన్ కలర్. చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాయో. యాక్చువల్గా పన్నీర్ అసలు నచ్చని వాళ్ళు ఉండరు, కొందరికి నచ్చదు. ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో. ఇట్లా కొంచెంగా వేయించుకుంటూ పక్కకు పెట్టుకోవాలండి. కొద్దిగా వేయించుకోవచ్చు, అన్నీ ఒకసారి అయినా వేయించుకోవచ్చు. మీరు తీసుకునే క్వాంటిటీ బట్టి అండి. నేనైతే కొంచెమే తీసుకున్నాను క్వాంటిటీ కాబట్టి అన్నీ ఒకసారి వేయించుకొని ఇట్లా పక్కకు పెట్టుకున్నానండి. చూడండి కలర్ ఎంత బాగా వచ్చినాయో, కొంచెం గోల్డ్ కలర్ లాగా వచ్చినాయి, మంచిగా ఉన్నాయి. ఒక వర్షన్ లాగా చూస్తే ఏంటంటే చికెన్ పీసెస్ లాగా కూడా కనబడుతున్నాయి కదండి. మనకు కావాల్సిన మసాలా స్పైసెస్ తీసి పక్కకు పెట్టుకోండి. మళ్ళీ అదే బౌల్లో ఒకసారి అది వేడెక్కిందో చూడడం కోసము నేను కొంచెం ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. మధ్యలో స్టవ్ ఆపేసానండి, అందుకని అంటున్నాను. మసాలా స్పైసెస్ కొంచెం ఆనియన్ వేసానండి. వాటిని కూడా కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటున్నాను. ఆ తర్వాత ఏంటంటే ఈ మసాలా స్పైసెస్ అన్నీ వేస్తున్నాను. మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి ప్యూరీ టమాటా ఆనియన్స్ది. ఎందుకంటే ఇందులో మన గ్రేవీ కావాలి కాబట్టి మీకు ఎంత గ్రేవీ సరిపోతుందో, ఎంత కావాలో దాన్ని బట్టి టమాటోస్ ఇంకా ఆనియన్స్ ముందే ఆయిల్లో వేయించుకొని మిక్స్ చేసి పెట్టుకోండి. వేసి పెట్టుకొని ఇట్లా ఇందులో వేసుకోండి. తర్వాత మీకు కొంచెం దగ్గరకు వచ్చాక ఉప్పు కారం పసుపు వేసుకొని ఇలా కలుపుకోండి. కొంచెం ఇట్లా దగ్గరికి రావాలండి. ఆయిల్ కొంచెం సపరేట్ అయ్యి ఇట్లా కనిపిస్తుంది మనకి. ఇట్లా మంచిగా దగ్గరకు వచ్చాక మనకు కావాల్సినంత ఉప్పు కారము పసుపు అన్నీ వేసుకోండి. మంచిగా కలుపుకోండి. మాడకుండా చూసుకోండి, మధ్యలో కలుపుతూ ఉండండి. మంచిగా దగ్గరకు వస్తుందండి. దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఇందులో కొంచెము వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటరు ఏంటంటే మనకి ఎంత పడతాయో అంతే యాడ్ చేసుకోవాలి, ఎక్కువ కూడా యాడ్ చేసుకోకండి. కొంచెం థిక్గా ఉంటేనే బాగుంటుందండి. ఆ తర్వాత మనం వేయించుకొని పక్కకు పెట్టుకున్న పన్నీర్ పీసెస్ ఇందులో వేసుకోవాలి. వాటర్ కొంచెం బాయిల్ అయ్యాక వేసుకోండి, కొంచెం సేపు ఆగాకనే. నేను మీకు చూపించడం డైరెక్ట్ వేసినట్టు కనిపిస్తుంది, బట్ కొంచెంసేపు ఆగి వేసానండి నేను. మళ్ళీ కొద్దిసేపు ఒక లిడ్ పెట్టండి. లిడ్ పెట్టి ఒక 5 minutes 2 minutes తర్వాత చూడండి, మధ్యలో చెక్ చేస్తూ ఉండండి. చూడండి ఇలా బాయిల్ అవుతూ కనిపిస్తాయి వాటర్, అంటే మంచిగా ఉడుకుతుందని అర్థము. ఎంత అసలు అప్పుడే మంచిగా స్మెల్ వస్తుందండి, అప్పుడే తినాలనిపించే అంత మంచిగా ఉంటుంది. మనకు కావాల్సినంత ధనియాల పౌడర్ వేసుకోవాలండి. ఇందులో ఆప్షనల్, గరం మసాలా మీరు వేసుకుంటా అంటే వేసుకోండి. నేనైతే లైట్గా ఇందులోనే యాడ్ చేసుకున్నాను కాబట్టి వేసుకున్నాను. కొంచెం ఎక్కువ అవసరం లేదండి, కొంచెం వేసుకున్నాను నేను. ఎందుకంటే నాకు చిన్న బాబు ఉన్నాడు కాబట్టి నేను కొంచెం వేసుకున్నాను. యాక్చువల్గా ఇందులోకి నాకు బగారా రైస్ అంటే ఇష్టం అండి, సో అందుకని నేను ఇట్లా బగారా రైస్ చేసుకున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తూనే టెంప్టింగ్గా ఉంది కదా. లైట్లో గార్నిష్ అని చెప్పండి. అట్లనే ఇంకా మన టేస్ట్ పర్పస్ కూడా కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్నాను. ఇట్లా నాకు కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా రైస్ పెట్టుకొని కర్రీ వేసుకున్నాను. చూడండి చికెన్ లాగా కనిపిస్తుంది. అట్లనే వెజ్ వాళ్ళు నాన్ వెజ్ వాళ్ళు ఇద్దరు చాలా బాగా ఇష్టపడతారండి. ఖచ్చితంగా ట్రై చేయండి ఈ సండే మీరు. అలానే ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.